తెలియలేదు. అదేవిధంగా రిగ్రెట్ పబ్లిక్తో ఏ విధంగా సమన్వయంతో సున్నితంగా వ్యవహరించాలో తెలియలేదు. ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం. మీకు ఎన్ని తెలివితేటలున్నా సబ్మిసివ్నెస్ లేకపోతే, ఒక పద్ధతి విధానం అనేది లేకపోతే బెంచ్ ముందు మీరు కేసు ఇచ్చే అవకాశం ఉంది. చిన్న ఉదాహరణ చెప్తారు. మీకు బెయిల్ వస్తుంది, బెయిల్ గ్రాంట్ చేస్తారు, షూపీ ఉంటారు, సాయంత్రం 6-7 రిమాండ్ తీసుకొస్తారు. అదే బెంచ్ సబ్మిసివ్గా పద్ధతిగా ఉంటే పిటిషన్ రాసి వేస్తే మేజిస్ట్రేట్ గారు ముందు ఇక ఆ తర్వాత రిమాండ్ వచ్చిందంటే ఒక 2 రోజులు టైం ఇస్తే మీ షూటీస్ పెట్టుకుంటామంటే ఈ పద్ధతి వ్యవహారం నచ్చితే మేజిస్ట్రేట్ గారు ఒక 2 రోజులు డిస్కషన్ యూజ్ చేసి 2 రోజులు షూటీస్ పెట్టుకోవడానికి టైం ఇస్తారు. అప్పుడు నీ పార్టీని నువ్వు ఇంటికి పంపించావు. అప్పుడు ఊళ్ళో నీకు ఎంత ప్లేస్ పెట్టాల్సి వస్తాయి. షూపీ లేకపోయినా కానీ మా ఆయన గారు మంచి గారు ఇచ్చి ఇంటికి పంపించేసారు, 2 రోజులు టైం ఇచ్చారని చెప్పేసి. అదే నువ్వు కోర్టులో పిచ్చి పిచ్చిగా వ్యక్తిగా మాట్లాడుతున్నావు నో అనేస్తారు, మీ లోపల పోతారు. మళ్ళీ ఇప్పుడు 3 రోజులు 4 రోజులు వస్తారు. కాబట్టి ఎన్ని తెలియచేయకుండా ఎంత జ్ఞానం ఉన్నా పెంచి ముందు కొన్ని పద్ధతులు విధానాలు ఉంటాయి, అవి నేర్చుకోవాలి. అవి నేర్చుకున్నప్పుడే మీరు వృద్ధిలో పైకి వస్తారు. అదేవిధంగా రోజుకి మారిపోతూ ఉన్నాయి లాస్ అనేవి, చట్టాలైన తర్వాత తీర్పు మారిపోతున్నాయి. వాటిని అప్డేట్గా ఉండాలి. మీరందరూ కూడా ఆన్లైన్లో పనిచేస్తుంది, లైవ్ లాయర్ చేయించుకొని మనువారి ఎస్సీసీ ఆన్లైన్ అని చెప్పేసి. కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి మనకి రెగ్యులర్గా వచ్చేవి 639 192 638 5 తర్వాత 324 304A 498. వీటన్నిటిలో కూడా రీసెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, హైకోర్టు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, సుప్రీంకోర్టు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి చూసి ఆ లైన్లో క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క 2 రోజులు శిక్షణ తరగతులు మీరు సమర్థవంతంగా వినియోగించుకొని ఇంటరాక్షన్ పాల్గొని మీరు ఈ ప్రొఫెషన్లో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి 5 రాష్ట్ర కార్యవర్గానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా మంచి ఆడిటోరియం ఇచ్చిన రాజేష్ గౌడ్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. ఇవాళ ఇనాగ్రల్ సెషన్లో ప్రధాన న్యాయమూర్తిగా హైదరాబాద్లో పనిచేసినటువంటి ప్రభాకర్ గారు మాట్లాడిన దాంట్లో 2 విషయాలు మనం గమనించాలి. ఆయన న్యాయమూర్తిగా మాట్లాడి